ఈరోజు మీరు పలికిన ప్రేమపూర్వకమైన పలుకుల బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక గంభీరమైన వీడ్కోలు ప్రస్తుతం పూలతో మీరు మమ్మల్ని గౌరవించిన విధానం బట్టి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి మేము అయోగ్యులము, కానీ దేవుని పక్షాన మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడిద వస్త్రాల మీద నడిచింది. కారణం ఏంటంటే గాడిదపై ఎవరున్నారు కనుక యేసయ్య ఉండటం వలన గాడిదకు ఆ అవకాశం దక్కింది. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో నిలబడి ఈ స్థితిలో మేము ఉండగలిగామంటే నేను ఏ విధమైనటువంటి అర్హత కలిగిన వాళ్ళని కాదు. ఒక చిన్న మారుమూల గ్రామంలో జన్మించి నా ప్రక్క ఇంటి వాళ్ళకి కూడా మాట్లాడకుండా మా జీవితాలు గడిచిపోయాయి. అంటే అంత కలివిడిగా స్నేహభావంగా ఉండే వ్యక్తిని కాదు. 6వ తరగతి నుంచి హాస్టల్ ఇంటర్మీడియట్ వరకు చదివాం. తర్వాత మా పనులలో మేము కొనసాగిపోయాం. కానీ రోజున దేవుని పక్షాన్ని నిలబడి ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మమ్మలను తన ఉచితమైన కృప చేత నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఒక విషయాన్ని మీ ముందు స్పష్టంగా ఉంచాలని ఆశిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్లే ముందుగా ఈ సమయంలో వేదికను అలంకరించినటువంటి మండల నాయకులకు ప్రతినిధులుగా వచ్చిన మేజర్ డి రాజేశ్వరరావు గారు, డివిజనల్ హెల్పర్ గారికి నా ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నా. మండల నాయకులు వారి పక్షాన వారిని పంపించడం జరిగింది. ఉదయకాల సమయంలో అబ్దుల్ అజీజ్ స్థానంలో మండల నాయకులు ఫేర్వెల్ ఓట్స్ సంఘానికి తెలియజేశారు. అందరి బట్టి సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రముఖంగా రెండవదిగా వేదికను అలంకరించిన మా సభ్యులు బాబాయ్ అమ్మగారికి, మేమరామ గారు, నాకు బాబాయ్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. మమ్మల్ని ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నా. మిగిలిన వారు మన కుటుంబం. హల్లెలూయా. ఇదంతా ఏంటిది? ఇక్కడ చాలామంది వివిధ కుటుంబం పేర్లు కలిగిన వారు ఉన్నారు. కట్ట వాళ్ళు ఉన్నారు, తర్వాత దేవర వాళ్ళు ఉన్నారు, మానకొండ వాళ్ళు ఉన్నారు, తర్వాత చిన్నపోతుల వారు ఉన్నారు, ఇంకా అసలైన వాళ్ళు మా పేరు చెప్పట్లేదు అనుకున్నట్టుగా ఉన్నారు. కంప వాళ్ళు ఉన్నారు, అదే రీతిగా కాలాంగి వారు ఉన్నారు, ఓకే, ఇలా కోనేటి వారు ఉన్నారు. ఇంకా పేర్లు మర్చిపోతే క్షమించండి. అందరి పేర్లు, మనకు కుటుంబం ఉంది. కంపవారి కుటుంబం కంపవారిది, కట్టవారి కుటుంబం కట్టవారిది, దేవర వారి కుటుంబం దేవర వారిది. ఇలా మన కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా కలిసి రక్షణ సైన్యం అనే కుటుంబంలో దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలన్నీ కూడా కలిసి రక్షణ సైన్యము అనే కుటుంబంలో దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనందరినీ కూడా ఈ స్థలంలోనికి నడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే మా స్వస్థలం వేరు, ఎక్కడున్నా కూర్చున్న వారికి స్వస్థలాలు వేరు. కానీ దేవుడు ఈ విజయవాడ పట్టణంలో, ఈ సీతానగర్ స్థానంలో ఈ రోజు ఈ రీతిగా ఆరాధించబడాలని దేవుడు జగత్ పునాది వేయబడక వరపే తన ప్రణాళికను సిద్ధం చేశాడు. హల్లెలూయా. నీకు తెలియకపోవచ్చు ఎక్కడ పుట్టాలనేది, ఎక్కడ పెరగాలనేది నీకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు శ్రమపడాలో, ఎప్పుడు కష్టపడాలో, ఎప్పుడు దుఃఖించాలో, ఎప్పుడు ఆనందించాలో. ఇదిగో నా పిల్లలు, నా యొక్క మానవ సంతానం గొప్పవారయ్యారని కావరు ఎగరేసుకుని నువ్వు ఎప్పుడు జీవించాలో నీ ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. అందుకని దేవుడు ఈ రీతిగా మనం సిద్ధం చేశాడు. ఈ రీతిగా దేవుడు మనల్ని సమకూర్చాడు. ఈ రీతిగా దేవుడు మనల్ని ఒక ఐక్య భావములను తీసుకుని వచ్చాడు. ఇదే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చదవబడిన మూలవాక్యంలోనికి వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు వాక్య భాగాన్ని చదవగా మనం విన్నాం. ఇదే భావనతో ఇది అపోస్తలుడైన
ప్రేరేపించాను. హల్లెలూయా. పౌలు సాక్ష్యం. మనిషిగా ఉంటే నేను ఒకవేళ ఏదో హింసకుడిగా దోషకుడిగా ఉండేవాడనేమో, దేవుడు నాలో ఉన్నాడు కనుక, దేవుని ఆత్మని ప్రేరేపించింది కనుక, దేవుని ఆత్మని బలవంతం చేసింది కనుక నేను మీ మధ్య ఒక ప్రధానమైన ఉద్దేశంతో ముందుకు కొనసాగాను. ఆ ఉద్దేశాన్ని 10వ వచనంలో మాట్లాడుతున్నాను. చదవండి 10వ వచనాన్ని. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయించున్నాను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు పౌలు? ఎందుకు వచ్చాడు? దేవుని రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి వచ్చాడు వారి మధ్యలోనికి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు వారి మధ్యలోనికి. ఏమిటి దేవుని రాజ్యం? ఇదో సమాధానం ప్రజలకు కలగాలని, ఇదో సమాధానంతో ప్రజలు జీవించాలని, నెమ్మదితో కుటుంబాలు సాగిపోవాలని, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తిగా అపోస్తుడైన పౌలు వారి మధ్యలోనికి వచ్చాడు. తన సొంత భావన కాదు, తన సొంత ఉద్దేశం కాదు, తన సొంత మాటలు కాదు. ఎందుకంటే దేవుడు నన్ను ఏమి ప్రేరేపిస్తున్నాడో, నా మాట ఏ మాటలు దేవుడు ఇచ్చాడో అదే మీ మధ్య నేను చెప్పాను అని పౌలు అంటున్నాను. ఒక అధికార రక్షణ సైన్యం మాకు ఇవ్వచ్చు, మళ్ళా రక్షణ సైన్యం అధికారాన్ని బట్టి మరలా మమ్మల్ని వేరే స్థానానికి బదిలీ చేయవచ్చు, వేరే స్థానంలోనికి మమ్మల్ని పంపించవచ్చు. కానీ చివరికి అధికారం ఇవ్వగలిగింది ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. దేవుని యొక్క అధికారాన్ని పొందుకుని మీ మధ్యలోనికి మేము వచ్చాం. దేవుడు తన శిష్యునికి అధికారం ఇచ్చాడు. యేసు చనిపోయిన తర్వాత ఇదిగో అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు యేసు యొక్క భావాలు సమాధి చేసామనుకున్నారు. తెలియదు యేసు యొక్క భావాలను భూమిలో విత్తనంగా నాటారని వారికి తెలియదు. హల్లెలూయా. ఆ విత్తనం ఫలించింది, ప్రపంచాన్ని పట్టుకుంది. హల్లెలూయా. ఆ విత్తనం ఫలించింది, ఇదో ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఆ విత్తనం ఫలించింది. ఈరోజు నీవు నేను కూడా ఇదో దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, దేవుని కొనియాడటానికి దేవుడు తన కృపను చూపాడు. హల్లెలూయా. కనుక ఏది ముగింపు కాదు. దేవుడు అలల వలె ఉప్పెనగా మన మధ్యలో, మన సంఘంలో కార్యాలు చేయగలడు. హల్లెలూయా. చెప్తామా గట్టిగా? హల్లెలూయా. నేటి స్థితి కంటే రాబోతున్నటువంటి దినాల్లో దేవుడు అద్భుతాలు చేయగలడు మన మధ్య. నేటి పరిస్థితి కంటే రాబోతున్న దినాల్లో దేవుడు ఒక ఉన్నతమైన కార్యాలు మన మధ్య చేయగలడు ఆయన. హల్లెలూయా. ఆ నమ్మకంతో మనం ముందుకు అడుగుతాం. ప్రాకారాలు కాలిపోయాయి, అక్కడ ఉన్నవారు ఏడుస్తున్నారు. అయ్యో, సుందరమైనటువంటి పట్టణం, సుందరమైనటువంటి ప్రదేశం, ఇదిగో దేవుని చేత కొనియాడబడినటువంటి ఈ యెరూషలేము ప్రాకారాలు ఏడుకలా కాలిపోయాయి. యెరెమీయా వచ్చాడు, ఏడ్చుకునే ప్రయోజనం కాదు, రండి మనం ఉపవాసం నుండి కట్టేది ప్రభువు. హల్లెలూయా. నిర్మాణకుడు ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు, మేము మీ మధ్య మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి నేను మీ మధ్యకి వచ్చాను. దాసు మాట్లాడుతూ ఇవన్నీ అయ్యగారు రావటం పడుతుంది, అయ్యగారు రావటం పడుతుంది, దేవుడు ప్రేరేపించడం పడుతుంది. కానీ అయ్యగారు జీవులు ₹1 ఖర్చు పెట్టలేదు. కానీ దేవుని సంకల్పం ఉంది కనుక జరిగింది. నేను ఎరుగుదలను ఈ స్థలంలో కూర్చుని కొన్ని సందర్భాల్లో మంచినీళ్ళు లేక లేకపోతే టైంలోకి అన్నం కూడా తినకుండా పనులకు చూపించారు పెద్దవాళ్ళు, దేవమాడు గారు కానీ ఇంతమంది. ఎక్కడో ఉన్నటువంటి హాను గారు దేవుని యొక్క ప్రేరణ చేత ద్రవ్యాన్ని ఇచ్చారు. మీరు అందరూ కూడా పాలుభాగస్తులే. ఇది మనుషులు అడిగితే జరిగే కార్యం కేవలం దేవుని సంకల్పం. అయ్యగారు మనిషి మాత్రమే, ఇక్కడ సేవకుడు మనిషి మాత్రమే.
కానీ దేవుడు ఆ సేవకుడిని బలపరిస్తే ఇదిగో ఈ రీతిగా అనేకమైన కార్యాలు దేవుడు జరిగించడానికి కృప చూపగలిగిన వాడు. కనుక మనుషులుగా మేము ఒకవేళ ఈ సమాజంలో అదే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ప్రభు, నేను కట్టడానికే వచ్చాను ఈ మధ్యలోనికి, నేను పడద్రోయడానికి రాలేదు. ఇది కట్టమని దేవుడు నన్ను పంపించాడు, నిర్మాణం చేయమని దేవుడు పంపించాడు. ఇది అనేక మంది కుటుంబాల దుఃఖంతో ఇదిగో విచ్ఛిన్నంగా ఉన్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కరుస్తున్నారు, వినిపిస్తున్నారు, సమాధానం లేదు, వాక్యం లేదు. వీళ్ళు కట్టబడడానికి నీకు అధికారం ఇచ్చాను. వారి వాక్యంతో కట్టు, వారి దుఃఖం నివారణ అయ్యేటట్లుగా వారు వీళ్ళు బలపరచు. నువ్వు మాట్లాడటం కాదు, నువ్వు వెళ్ళు, నేను నీ ద్వారా మాట్లాడతానని ప్రభు పౌలుడు పంపించాడు. హల్లెలూయా. దేవుడు కూడా అదే ఉద్దేశం ఈ స్థలానికి పంపించాడు. 2 సంవత్సరాల క్రితం ఇదే స్థలానికి సేవకులు వచ్చారు. 12 సంవత్సరాల బాపట్ల పట్టణం ప్రదేశంలో స్వార్థను ప్రకటన చేశాం. గుడిలో నిలబడి మాట్లాడుతూ ఉంటుండే కళ్ళ ముందు 200 మంది, ఒక్కొక్కసారి 300 మంది ఉండేవాళ్ళు, ఒక్కొక్కసారి 400-500 మంది ప్రజలు ఉండేవాళ్ళు. మేము వచ్చిన ఆ సమయంలో చాలామంది ఎక్కడికి వెళ్ళారు? నాగపట్నం వెళ్ళారు. నాగపట్నం వెళ్ళి గుడంతా ఖాళీ ఉంది. స్వాగతం లేచింటారు కదా. ప్రారంభ మీటింగ్లో బాబురావు గారు కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దేవుని ప్రణాళిక ఏమిటో అర్థం కాలేదు. రక్షణ సైన్యంలో ఈ రోజు వరకు నాకు ఇచ్చిన నియామకాలకు వెళ్ళటానికి నేను ఎప్పుడూ కూడా ముందుకు సాగిపోయేగా నాకు అది కావాలి. ఈరోజు నేను ఈ ఫుల్ ఫిట్మెంట్ చెప్తున్నాను, నాకు ఫలానా స్థలం కావాలనేటువంటి అడిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే నేను ప్యార్లీ గ్రామం 5 సంవత్సరాలు పనిచేసాం. తర్వాత కట్టవాదని గ్రామానికి ఇచ్చారు, అక్కడ ఇల్లు లేదు. ఒక తుఫాన్ షెల్టర్లో మేము ఉన్నాం. మేము వెళితే అక్కడికి టాయిలెట్స్, ఆ బాత్రూమ్స్ కూడా లేవు. అక్కడ ఒక 10 రోజులు బయటకు బయట మల విసర్జన కోసం వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా మేము అక్కడ ఏ విషయంతో బాధపడలేదు. ఇది దేవుని ప్రణాళిక అయింది, ఇది దేవుని ఉద్దేశమైందని మేము నమ్మాం. నిజంగా ఆ స్థలంలో దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించారు. హల్లెలూయా. ప్రదేశంలో మేజర్ చేశారు మాకంటే ముందుగా. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఏ స్థలానికి వెళ్ళిన దేవునికి చిత్తం ఏమిటో తెలియదు, కానీ దేవుడు మా చెయ్యి పట్టుకుని తను మమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ముఖ్య స్థానానికి వెళ్తామని మేము ఆలోచన కూడా చేయలేదు. మాకు ఆ ఊహ కానీ ఆ తలంపు కానీ ఉద్దేశంగా మాకు లేదు. ఎందుకో తెలియదు దేవుడు తీసుకెళ్తున్నాడు. మేబీ దేవుని రాజ్య నిర్మాణం కట్టడంలో అక్కడ మేము చేయవలసినది అవసరం ఏముందో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ స్థలాన్ని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. మేము ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత అమ్మగారు నేను అనుకున్నాం, మిగిలిన చోట్ల ఏదో కట్టాము చేసాం అంటే, మేము ప్రారంభంలో ప్యార్లీ సంఘంలో మందిరాన్ని నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశాం. 2వ స్థలంలో కట్టవాళ్ళలో ఇల్లు కట్టాం. 3వ స్థలంలో వెట్టివారిపాలలో ఒక హౌస్ సిల్వ గారి మోటార్ కట్టడానికి అవకాశం వచ్చింది. ఇక్కడికి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాం. చాలా సందర్భాలు అమ్మగారు కూడా అదే అంది. కానీ దేవుడు ఈ సుందరంగా మందిరాన్ని నిర్మించడం కొరకు, లేకపోతే దీనిలో ఆయన సంతోషించాలి, నువ్వు ఉన్న టైంలో నేను ఈ రీతిగా మందిరాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, దాతను ప్రేరేపిస్తున్నాను, ఇది నేను చేసే కార్యాలను బట్టి నువ్వు ఆనందించాలి ఎప్పుడు కూడా అని దేవుడు మమ్మల్ని స్థలానికి కల్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో కొద్దిగా ఆర్థిక స్థితిగతులు కలిగిన వారు ఉన్నారు మన దగ్గర, కానీ అబ్దుల్ అజీజ్ సంఘంలో ఆలోచన చేస్తే కష్టపడేవారు, పనికి వెళ్ళేవారు, పాటి పని చేసేవారు, రాడ్బెల్లి పని చేసేవారు. ఆ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలడో, దేవుడు ఎంత ఆశ్చర్య కార్యం చేయగలడో మరొకసారి అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మా మధ్యలో ఆ కృతజ్ఞత భావన మర్చిపోలేము. ఎందుకంటే ఒక రోజున ఆ మందిరంలో పీలి ఎలుకను తీసుకొచ్చి ఆ గొప్ప పెట్టి మీద ఆ ఎలుకను చంపుకొడుతుంది. కిటికీల్లో ఐరన్ కిటికీ ఊడిపోతే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో నుంచి పిల్లలు కాకులు ఆ పిచ్చుకలు వచ్చాయి. ఆ పిచ్చుకల ఎదురుగా ఉన్న ఆ ఫ్యాన్ దగ్గర ఒక గూడు కట్టుకుంది. మేమేం చేయలేము.
మనుషులుగా మేమేం చేయలేము, మన దగ్గర అంత ఆర్థికమైన పరిస్థితులు లేవు. కానీ దేవుడు ద్వారం తెరిచాడు, దేవుడు అద్భుతాన్ని జరిగించడం ప్రారంభం చేశాడు. ఎలా అంటే ఎప్పుడో వాడు అమ్మ చిన్నతనంలో ఆ చిరుదిద్దులు ఆ సహోదరికి పెడితే ఆ గుడిలో ఆ పని కోసం తను ఆ దిద్దులన్నింటికి సుమారు 25,000 రూపాయలు దేవుడి మందిరంలో ఆ మార్పులు వేయటానికి దేవుడి మందిరానికి తీసుకొచ్చింది. హల్లెలూయా. చూడండి, దేవుడి కార్యాలు గొప్పవి. ఈరోజు కూడా ఈ 2 సంవత్సరాలలో నాకు ఇది తక్కువైందని నేను ఎక్కడికో చెప్పలా. నన్ను పంపించిన వాడు దేవుడు. నేను పస్తుంటే నా గురించి ఆలోచన చేస్తే కూడా దేవుడు. ఒకవేళ నేను పస్తుండటం దేవునికి ఇష్టమైతే పస్తుండటానికి నేను ఇష్టపడాలి. నాకు రావట్లేదు, నాకు ఇవ్వట్లేదు, నాకు చేయట్లేదు అనే భావన నేను ఎక్కడ కూడా ఏ వ్యక్తి దగ్గర మేబీ కుటుంబ సభ్యులుగా మా దగ్గర పెద్ద దేవమణం గారి దగ్గర కొంచెం మేబీ మాట్లాడుంటాం. ఇంకెక్కడ కూడా ఓపెన్ అయినటువంటి సందర్భాలు లేవు. కానీ దేవుడు ఈ 2 సంవత్సరాల మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు ఎంత గొప్ప అంటే ఇదే మందిరంలో ప్రతి నెల మొదటి వారం మనం భోజనాలు పెట్టుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మందిరంలో నిజంగా ఈ మందిరం నింపబడి బయట ఇంకా కూర్చునేటువంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకుని వచ్చాడు. ఇది దేవుని కార్యాలు, ఇది దేవుడు కలుగొచ్చే అద్భుతాలు. కనుక దేవుడి మీద మనం ఆధారపడతాం, మనుషుల మీద కాదని పోరాడుతున్నాడు. అయ్యో, నేను మిమ్మల్ని కట్టడానికి వచ్చాను, మిమ్మల్ని పడద్రోయడానికి కాదు, మిమ్మల్ని కట్టడానికి, మిమ్మల్ని నిర్మించడానికి, మిమ్మల్ని నిర్మించి దేవునికి లెక్క పెట్టడానికి నేను వచ్చాను. అయితే మీరు చేయవలసింది ఒకటి, 2 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి ఏమిటంటే 11వ వచనాన్ని ఒకసారి చదవండి. సహోదరులారా సంతోషించుడి. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటగా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆనందం, ఆనందం. మనం ఏం చేయాలట? ఏం చేయాలి? చేతులు జోడించే సంఘాన్ని చెప్తున్నాను. దేనిని బట్టి నువ్వు బాధపడుతుంది, దేనిని బట్టి నువ్వు ప్రభు దగ్గర మోకరించాలి, ప్రార్థన చేయాలి. నేను ఎవరైనా తిట్టగా వచ్చిన మరి పిచ్చుగా ఇలా జరిగిందని చెప్పిన ధైర్యం ఉన్న మా దేవుడి పక్షాన ఉన్నాను. నువ్వెక్కడ తలంచుకున్నావో మళ్ళీ అక్కడ నువ్వు తల ఎత్తుకున్నట్టు దేవుడిని చూడగలరు. దేని విషయంలో మనం భయపడిన అవసరం లేదు, దేని విషయంలో మనం దిగులు పడిన అవసరం లేదు. ప్రభువు నన్ను ఆనందించండి, నేనున్నాను మీకు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు జలంలో పడి వెళుతున్నావు, నేను నీకు తోడుకున్నాను. అగ్ని మధ్యలో వెళుతున్నాను, నీకు తోడుకున్నాను. భయపడదు, నాకెవరు తోడు లేరు విచారం చెందొద్దు. నేనున్నాను నీకు తోడుగా, నేనున్నాను నీ పక్షాన, నేను నిలబడబోతున్నాను నీ పక్షాన. ఎందుకు భయపడుతున్నావు? నా పక్షాన యేసు నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా మాట్లాడారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. నీ దేవుడు ఎంత గొప్పవాడు, మీరెంత గొప్పవాడు, మేము చూస్తారన్నాడు రాజు అధికారంతో. కానీ రాజు అధికారం ఓడిపోయింది, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడింది అక్కడ. హల్లెలూయా. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. ఇప్పుడు నీ దేవుడు నీ పక్షాన నిలిచి ఇదిగో నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడని నువ్వు మర్చిపోవద్దు. అందుకని అంటున్నాడు ప్రభు, సంతోషించండి, నేను విచారించగలుగుతాను. నువ్వు బలహీనుడుగా ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, వ్యాధులను కృపదిస్తుందా, సమస్యలు వస్తున్నాయా, భర్త నిలుతున్నాడా, చుట్టుపక్కల వారు నిందిస్తున్నారా, అవమానపడుతున్నారా, ఇదిగో ఆనందించు, నేను తోడుగా ఉన్నాను. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది. ఏడ్చి నీ జీవితాన్ని కృపదిసుకోవద్దు. నా యేసయ్య ఉన్నాడు. ఏదైనా ఏడిస్తే ప్రభు దగ్గర మాత్రమే ఏడు, ఎక్కడ కూడా నువ్వు కన్నీరు కాల్చొద్దు. నీకు బాధ కలిగితే నీ కన్నీరు కాల్చడం కనుక నీకు చేత అయితే, నీకు చేత అవ్వగలిగితే ప్రభు పాదాలు పట్టుకుని ఏడు. ప్రభు పాదాలు కన్నీటితో తుడిచింది ఒక స్త్రీ.
తన పాపాలన్నీ తన నుంచి దూరమైపోయాయి. హల్లెలూయా. సమాధానం కలిగి ఉంది. రెండో మాట నేను ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. 11వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. మరొక మాట ఏం చెప్తుందంటే, ఏక మనస్సు కలవారై ఎలా ఉండాలి? మొదటిగా ఎలా ఉండాలి? రెండోది ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏక మనస్సు ఎలా ఉండాలి? ఇది చాలా చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి ఈ పాయింట్లో. ఏక మనసు ఉండదు. ఎందుకు మాట్లాడాలి? దేవమండ గారు ఒక్కడే మాట్లాడాలా? లేకపోతే పలానా మరేమో ఒక్కడే మాట్లాడాలా? మేము మాట్లాడకూడదా? ఆ మాట మేము ఎందుకు వినాలి? ఆ మాట ప్రకారం మేము ఎందుకు చేయాలనుకుంటాం? ఏ సాధారణ కలిగి చేసే భావన. మనందరం ఐక్యతగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు సన్నిధి ఉంటుందండి. హల్లెలూయా. ఎక్కడ ఐక్యత ఉంటుందో దేవుడు వారి పక్షాన నిలబడగలడు. హల్లెలూయా. ఐక్యత దేవుని సింహాసనం మీద నుండి ఇదిగో దేవుడు తీసుకున్న నిర్ణయాలు కూడా మార్చబడ్డాయి. హల్లెలూయా. దేవుడే తన నిర్ణయాలు మార్చుకున్నాడు. ఐక్యంగా కలిసి ప్రార్థన చేస్తే ఎక్కడ నినవే పట్టణాన్ని నాశనం అయిపోతుందనేది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాళ్ళందరూ ఐక్యంగా ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేశాడు? దేవుడి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అసలు ఆలోచన. అందుకని ఐక్యత ఉన్నప్పుడు దేవుని సింహాసనాన్ని సహితం మనం కదిలించవచ్చు. హల్లెలూయా. అయ్యా నాకు ఈ కార్యం కావాలి. మా మధ్యలో మేము ఐక్యంగా ఉన్నాం, మేము ఐక్యంగా సాగిపోతున్నాం. నా మందిరం విస్తరించబడాలి, నా మందిరంలో అనేక మంది ప్రజలు రావాలి. ఐక్యత లేకపోతే తల్లి పిల్లల పిల్లలు అయిపోతారు. ఐక్యత కొద్దివైన ఒంటరిగా వెళ్ళి సాతానుతో మాట్లాడుతున్నావా? బయటకు వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఇద్దరే కొడుకులు, ఒకడు మరొకడు మీద పడి చంపేశాడు. చంపిన తర్వాత అన్న ఈ పెద్దోడు ఇంటిగా ఉన్నాడా? ఏమైపోయాడు? దేశ దిమ్మరైపోయాడు. ఐక్యత కొద్దువైనటువంటి ఆ కుటుంబంలో కలిగిన బాధ చూడండి. ఒక కొడుకేమో చచ్చిపోయాడు, ఒక కొడుకేమో దేశ దిమ్మరైపోయాడు. మన యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ జీవితాల్లో. అందుకని ప్రభు అంటున్నాడు, ప్రియమైన సంఘమా, సాతానుడు ఐక్యతను కలుగు చేయడానికి అనేక రీతిగా ఆలోచన చేస్తున్నాడు. ఐక్యతను మీ మధ్యలో లేకుండా చేయడానికి అనేకమైన కుయుక్తులు గాలాలు వేస్తున్నాడు. వలలు లేకపోతే వలలు విసురుతున్నాడు. జాగ్రత్త. ఏక మనస్సు కలిగి ఉండండి. కేవలం ఏక మనస్సు ఎక్కడ కలుగుతుందని అంటే బలమైన ప్రార్థన ద్వారా మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం సంతోషిస్తూ ఏక మనస్సు కలిగిన వారంగా ఉంటామో మనమందరం కూడా ఆయన రాజ్య నిర్మాణాన్ని కట్టేవారు వరుసలో ఉండగలమని ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నిజంగా ఇదే మందులో భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా దీవించబడాలి. ఆ పక్కన కూడా రేకులు వేయబడాలి. అక్కడ కూడా ప్రజలు కూర్చోవాలి. ఎదురు కూడా ఈ చర్చ్ ఎక్స్టెన్షన్ చేయబడాలి. దేవుని యొక్క ప్రజలు ఈ మందిరంలో ఇంకా ఎక్కువగా కూర్చోబడాలని ఒక సేవకులను ఆశీర్వదిస్తున్నాం. దేవుడు ఆ రీతిగా భవిష్యత్తును కలుగు చేయబోతున్నాం. దేవుడు ఆ రీతిగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కళ్ళ ముందు మనం కనబడకపోవచ్చు. నయోమి అంది, ఓ నా కోడళ్ళరా, నేను మళ్ళా మీ కొడుకు పిల్లలు కనలేను, ఇది మీరు వెళ్ళిపోండి, వెళ్ళి మళ్ళా మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. వెళ్ళిపోయింది. వృత్తి మాత్రం అంది, ఏమి లేకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మేవు కదా ఒక దేవుడు, ఆ దేవుడు ఉన్నాడు మనకి తోడు. అదా నీ జనమే నా జనము, నీ ప్రభువే నీ దేవుడే నా దేవుడు అని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళింది. ఏమి కనబడలేదు అక్కడ. తినడానికి ఆహారం లేక రూత్ ఎక్కడికి ఏం చేసింది? పరిగెరుకుంటానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పరిగెరుకోవడానికి వెళ్ళింది. బోయేజ్ పొలం తెలియదు తనకి, పరిగెరుకుంటానికి వెళ్ళింది. ఏరుకుంటానికి వెళ్ళినప్పుడు నిజంగా తను పరిశ్రమ చేస్తున్నాడు బోయాజు. ఇక్కడ ఆ కార్యమంతా దేవునికి లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. కానీ పూర్వపక్షం తెలియచేస్తున్న విషయం ఏంటంటే మనం ఏక మనస్సుతో ముందుకు పెడదాం. పెద్దవారు చెప్తున్న ఆ మాటలు మనం విందాం, నిర్ణయాలు తీసుకుందాం.
వారికి నిర్ణయాలకు వారు తలంచుదాం. ఏదైనా ఉంటే మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడండి, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం వృద్ధిలోనికి రావాలి, సంఘం హెచ్చించబడాలి, సంఘం విస్తరించబడాలి, సంఘంలో ఆదిమ ఆ క్రైస్తవ సంఘం ఉన్నటువంటి ఉజ్జీవం కలగాలని ఒక సావుకునిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ 2 సంవత్సరాలు చాలా అద్భుతాలు చూడగలిగాను. దేవుడు చూడడానికి అవకాశం ఇచ్చాడు. మన ఒక చిన్న ఈ సంఘంలో మనం ఏసీ పెట్టుకుంటామని ఆలోచన చేయలేదు, కానీ దేవుడు నాకు చెమటలు పట్టించడం ఏంటో, మీరేమనస్తులు 5-6 చెమటలు పట్టకూడదన్న మీరు అనుకుంటాం ఏంటో, ఏసీ రావటం ఏంటో చూడండి దేవుని కార్యాలు. అందుకనే కష్టంలో కూడా మనం ఆనందించాలి, శ్రమలో కూడా మనం ఆనందం. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఈరోజు ప్రభు పక్షం తెలియజేస్తున్నాను, పౌలును దేవుడు నిర్మాణం చేయటం కట్టడానికి పంపించాడు. పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘమా మీరు సంతోషించండి, కొరింథీ సంఘమా మీరు ఏక మనసు కలిగి ఉండండి. అప్పుడు దేవుడి దృష్టి మీరు పోతారు. ఇక్కడ నేను మీ సంఘానికి దూరం కావచ్చు, ఒక రోజున దేవుడి రాజ్యంలో మనం అందరం కూడా కలిసిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రాజ్యంలో రోజు మనం అందరం కూడా కలిసిపోతున్నాం. ఆ నిరీక్షణతో నమ్మకంగా మనం ముందుకు పెడతా. దేవుడి కృప మనకు తోడైందాక ప్రార్థించడమా, తరలించండి. మీ ప్రభువు ఆశ్చర్యకార్యాలు చేయగలమా? యవనస్తుడా ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. నీ జీవితం విలువైంది, నీ బ్రతుకు విలువైంది. నీ బ్రతుకు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వ్యర్థం చేసుకోవద్దు నీ జీవితాన్ని. టీవీ చూసో, సెల్ ఫోన్ చూసో, ఎవరినో ప్రేమించో, తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉండో నీ జీవితాన్ని అర్థం చేసుకోవద్దు. నీ ప్రభు పాదాలు పట్టుకో. యేసయ్యా, నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికలు నాకు తెలియచేయలేదు. ఈ లోకంలో నన్ను నువ్వు జీవింపజేయించినటువంటి పరిస్థితులు నాకు బోధించయ్యా. ఒకవేళ నేను దారి తొలగిపోతున్నానేమో, నా బ్రతుకు అంధకారం అయిపోతుందేమో, నా ముందు ఉన్నటువంటి ఆశలు నన్ను ఒక రోజున కబళించబోతున్నాయేమో, నాకు ఒక్కసారి బోధించి ప్రభు అడుగుదాం. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా దగ్గర డబ్బు ఉంటే నేను ఆనందించవచ్చు. ఒక రోజున పందులు తినే పొట్టి దగ్గర ఆ కారణం కోసం పెనుగులాడుతున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చిందయ్యో, నా తండ్రి చేత అనేక మంది భోజనం చేస్తున్నారు సంతోషంగానే. మైన వారులారా చూడు, ప్రార్థన చూడు, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశ్రమ చేసుకో. దేవుడు నిర్మాణానికి కర్త ఆయన. ఇదిగో నువ్వు సంతోషిస్తే, నువ్వు ఏక మనసు కలిగి ఉండి నీ కుటుంబాన్ని నిర్మిస్తాడు ఆయన. నీ కుటుంబం ఖ్యాతి కలిగిన రీతిగా నిర్మాణం చేసే దేవుడు ఆయన. ఆయన చేతులకు నిన్ను నీ కుటుంబాన్ని అప్పగించుకోవడానికి ఈరోజు ఆయన నిర్ణయం తీసుకుంటున్నావా? మహాగరుడమైన దేవ, ప్రభు కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన సమయాన్ని బట్టి, మెరిచిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అర్హత లేని మమ్మల్ని, అయోగ్యులైనటువంటి మమ్మల్ని ఈ రీతిగా ఈ స్థలాలలో ఈ ప్రజల మధ్య అయ్యా ఈ రీతిగా మమ్మల్ని నిలబెడుతున్నటువంటి దాన్ని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా నా సిద్ధంగా రక్షణ సైన్యమైన కుటుంబములు ప్రభా, అయ్యా మేమందరూ కూడా కలిసి మిమ్మల్ని గణపరచడానికి, మేమందరూ కూడా కలిసి మిమ్మల్ని ఆరాధన చేయడానికి, మేమందరూ కూడా కలిసి ప్రభా మీతో ఆనందించడానికి ఎప్పటి వరకు మమ్మల్ని నిలిపినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రజలు దీవించబడాలయ్యా. మా యవనస్తులు మంచి ఉద్యోగాలు పొందుకోవాలి ప్రభా. అయ్యా, మన జీవితాలు మీకు సమర్పించబడాలి. వారి బ్రతుకులు ప్రభా మీతో ఆనందించగలిగితే వందనాలు. ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించమని యేసయ్య నామములో ఈ మనము అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.